హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యష్ టీవీ క్రియేషన్స్. ప్రీవియస్ వీడియోస్లో మట్టితో చాలానే రకాల దీపాలు చూసాం కదా. అంటే లైక్ బేసిక్ మోడల్స్ నుంచి డిఫరెంట్ మోడల్స్ వరకు చాలానే మోడల్స్ చేసాం. సో ఈరోజు ఇంకొక డిఫరెంట్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ముందుగా ఒక చిన్న మట్టి ముద్దను తీసుకుని దానితో ఒక బేసిక్ దీపాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 10 నుంచి 12 దాకా చిన్న చిన్న బాల్స్ని తీసుకుని వాటిని రౌండ్గా ప్రెస్ చేసి ఎడ్జ్ వరకు కట్ చేసుకోవాలి. వాటిని ఆ దీపం యొక్క అంచుకి వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. సో అన్నీ ఈ విధంగా అంటించుకున్న తర్వాత వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా లోపలికి బెండ్ చేసుకుంటూ ఎడ్జెస్ని విడిపోకుండా వాటర్తో బ్రషింగ్ చేసుకుంటూ నీట్గా అంటించుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, వాటర్ బ్రషింగ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ని వాడకూడదు. అలా వాడటం వల్ల ఆ గ్యాప్స్లోకి వాటర్ ఎక్కువ చేరిపోయి మెత్తబడి ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటర్ బ్రషింగ్కి కొద్దిగా లైట్గానే వాటర్ వాడాలి. సో ఇప్పుడు దీన్ని డ్రై అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ మోడల్ కోసం ఒక 2 రౌండ్ బాల్స్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బేసిక్ దీపాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక మట్టి ముద్దను తీసుకుని రోల్ చేసుకుని నైఫ్ యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న పీస్ యొక్క ఎడ్జెస్ అనేవి నీట్గా స్మూత్ చేసుకుని ఒక నీడిల్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా డీటెయిల్స్ అనేవి ఇచ్చుకోవాలి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న పీస్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న దీపానికి వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. అలాగే దీని మీద నేను ఓం అని రాస్తున్నాను. ఇక్కడ నేను 2 దీపాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఒకటేమో ఓం అని, ఇంకొకటేమో శ్రీ అని. సో వీటిని గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను 2 ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ముందుది ఎలా అయితే ప్రిపేర్ చేసామో అలాగే రెండో దాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసిన దీపాల్ని 8 నుంచి 10 గంటలు మంచి ఎండలో పెట్టుకోవాలి. లేదా ఒక 24 గంటలు పక్కన పెట్టినట్లయితే నీట్గా కంప్లీట్గా డ్రై అయిపోతాయి. సో ఈ విధంగా కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనం వీటిని చక్కగా పెయింట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టెర్రాకోటా యాక్రిలిక్ ఎమల్షన్ అండి. నేను దీన్ని పెయింట్ షాప్ నుంచి పర్చేస్ చేశాను. ఒకవేళ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఇదిగోండి, పూర్తిగా కలరింగ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు వైట్ కలర్ యూజ్ చేసి దానికి డీటెయిల్స్ అనేవి ఇచ్చుకోవాలి. అలాగే ఇంకొంచెం ఫ్యాన్సీ లుక్ కోసం అక్కడక్కడ కుందన్స్ అనేవి అంటించుకోవాలి. సో అంతేనండి, మంచి ట్రెడిషనల్ లుక్లో గుమ్మానికి అటు ఇటు వెలిగించుకునే దీపాలు ఎలా చేసుకోవాలో చూసారుగా. ఈ మోడల్ కూడా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు చేసిన అన్ని మోడల్స్ని యూజ్ చేసి ఈ దీపావళికి ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని కొన్ని ఐడియాస్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఆ వీడియోను కూడా తప్పకుండా చూసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సరికొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.